హాయ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. కొన్నిసార్లు మనకి లైఫ్లో ఇంకేం మిగలలేదు, అన్ని రకాలుగా ఓడిపోయాం, ఇక బ్రతకడం వల్ల ఏం యూజ్ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించింది అంటే గుర్తుపెట్టుకో, నువ్వు సో స్పెషల్ పర్సన్. అందుకే యూనివర్స్ నిన్ను నోటీస్ చేసింది. యూనివర్స్ తాను ఎంచుకున్న వాళ్ళని ముందు అన్ని రకాలుగా కృంగిపోయేలా చేసి ఒంటరిగా మారుస్తుంది. యూనివర్స్ ఉద్దేశం నిన్ను స్ట్రాంగ్ చేయాలని మాత్రమే. ఎవరు లేకపోయినా సరే, నిన్ను ఎవరు బాధ పెట్టినా నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి అని నిన్ను కన్వర్ట్ చేస్తుంది. నువ్వు చాలా సెన్సిటివ్ అయినా సరే. మరి యూనివర్స్ ఏదో జీవితం తిరిగి నిలబెడుతుంది అని వెయిట్ చేస్తూ కూర్చుంటామా? నో. నీ కన్నీటి నుండి నీకు కావలసినంత ధైర్యం ఆల్రెడీ వచ్చేసింది. నీ కోసం ఇక ఎవరూ రాకపోయినా, ఎవరు సపోర్ట్ లేకపోయినా నీ లైఫ్ని జీరో నుండి నువ్వు స్టార్ట్ చేయగలవు. అసలు లైఫ్ జీరో అయిపోవడం అంటే ఏంటి? నీవు మనుషులతో మోసపోయి ఉన్నా, నీ చుట్టూ అర్థం చేసుకోలేని మనుషులు ఉన్నా, లేదా ప్రతిరోజు నిన్ను బాధ పెట్టే మనుషులు నీ చుట్టూ ఉన్నా, నువ్వు రిలేషన్షిప్ పరంగా కృంగిపోయినట్లే. నీకెవరూ లేరు అని నువ్వు రోజు ఫీల్ అవుతున్నావంటే నువ్వు రిలేషన్షిప్ వైజ్ జీరో అయిపోయావు అన్నమాట. కావాలంటే ఒకసారి కళ్ళు మూసుకొని చెక్ చేసుకోండి. నువ్వు కళ్ళు మూసుకొని నీ బాధను చూసి ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు అని ఒక్కసారి ఊహించుకో. నీకెవ్వరూ కనపడకపోతే, నీ బాధను చూసి ఒక్క కన్నీటి డ్రాప్ కూడా కార్చేవాళ్ళు నీకు కనపడకపోతే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కోసం వచ్చేవాళ్ళు నీకెవరు రారు అని నీకు అనిపిస్తే నువ్వు రిలేషన్షిప్ వైజ్ జీరో అయ్యావన్నమాట. ఇక ఫైనాన్షియలీ చూసుకున్నట్లయితే, ఇక బిజినెస్లో లాస్ వచ్చింది, లేదా నీ జాబ్ పోయింది, డబ్బు సోర్స్ నీకు ఏమీ లేదు. పోనీ నీ కష్టాల్లో అప్పిచ్చేవారు కనిపించడం లేదు, లేదా ఫ్రెండ్స్ డబ్బు హెల్ప్ చేసేవారు కూడా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరూ లేరు. అన్ని రకాలుగా కృంగిపోయావని నీకు అర్థమవుతుంది. అంటే నువ్వు మనీ కోసం ఇంట్లో వాళ్ళపై కానీ లేదా నీ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నావు అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా ఫైనాన్షియలీ జీరో అయినట్లే. ఇక థర్డ్ వన్, మానసికంగా జీరో అవ్వడం. కొద్దిమంది సన్నగా ఉండొచ్చు, ఇంకొద్దిమంది లావుగా, కొద్దిమంది నల్లగా పొట్టిగా ఇలా ఉండొచ్చు. ఇవి మనం మార్చలేనివి. కానీ మన చుట్టూ వాళ్ళు దాన్నే టార్గెట్ చేసి ప్రతిసారి నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు అని నిన్ను ఏడిపిస్తూ ఉంటారు. దానివల్ల నువ్వు చాలా కృంగిపోయినట్లు ఫీల్ అవుతూ ఉంటావు. సో మానసికంగా నేను ఇంతే, మారలేను అని నువ్వు కృంగిపోయి ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా జీరో అయినట్లే. దాన్ని నువ్వు మార్చలేవు. సో జనాలు నిన్ను ప్రతి చోట అవమానిస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు నీకు మానసికంగా కృంగిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్, హెల్త్ పరంగా నువ్వు జీరో అయిపోవడం. అంటే ఈ బాధలన్నిటికీ నువ్వు కృంగిపోవడం వల్ల, ఫైనాన్షియల్గా కావచ్చు, మానసికంగా నువ్వు కృంగిపోవడం వల్ల నీ హెల్త్ కూడా మెల్లగా తగ్గిపోతున్నట్లు నీకు అనిపిస్తుంది. సో ఈ బాధలన్నింటి వల్ల, కృంగిపోవడం వల్ల నీకు ఫీవర్, హెడేక్ లాంటి హెల్త్ ఇష్యూస్ రావడం, లేదా నీరసించిపోయి డల్ అయిపోవడం ఇలాంటివి నీకు కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల ఇక నువ్వు టోటలీ జీరో అయిపోయావేమో అన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇక ఫిఫ్త్ వన్, స్పిరిచువల్గా జీరో అయిపోవడం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల నీకు బాడీ సహకరించక కనీసం స్పిరిచువల్గా కూడా నీ ఆత్మను నువ్వు లేపలేకపోతావు. సో ఈ అప్పులు, అవమానాలు, హెల్త్ కూడా సపోర్ట్గా లేకపోవడం వల్ల నువ్వు కనీసం మెడిటేషన్ కూడా చేయలేని దుస్థితి వచ్చినప్పుడు నువ్వు స్పిరిచువల్గా కూడా ఇంకేమీ లేదు జీవితం అనేది నీకు అర్థమవుతుంది. సో అప్పుడు నువ్వు నిజంగా ఫేస్ చేస్తావు. నిజంగా ఒక మనిషి జీరో అయిపోవడం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి జీరో అవ్వాలంటే అతను మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ, స్పిరిచువలీ, రిలేషన్షిప్ వైజ్ అన్నిటి పరంగా జీరో అయితేనే ఆ మనిషిని మనం జీరో అని అంటాం. సో అప్పుడు మనం జీరోగా మిగిలిపోవాలా, లేదా ఎక్కడి నుండి మనం స్టార్ట్ చేయాలి లైఫ్ని అనేది మనకి చాలా గందరగోళంగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఏ ఒక్కటి ఉన్నా నువ్వు ఎప్పటికీ జీరో అవ్వవు. ఎందుకంటే సపోజ్ రిలేషన్షిప్లో నీకెవరైనా నీ కోసం ఉన్నారు అంటే, నువ్వు ఫైనాన్షియల్గా డల్ అయినా, అందంగా లేకపోయినా వాళ్ళ కోసం నువ్వు తిరిగి లేస్తావు. సో నువ్వు స్ట్రాంగ్ అవుతావు. అలాగే ఫైనాన్షియల్గా నువ్వు ఏదైనా కొనగలవు అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు కూడా నువ్వు కృంగిపోవు. అదేవిధంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఏ ప్రాబ్లమ్నైనా నేను ఫేస్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు కూడా నువ్వు జీరో అయిపోలేవు. సో ఇందులో ఈ 5 లేనప్పుడు మాత్రమే మనం జీరో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా మిగిలిన 4 ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికి ట్రై చేయగలం. జనరల్గా ఇలా అన్నిటి పరంగా జీరో అయ్యే వాళ్ళని మనం ఎక్కడ చూస్తామంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్.
వీళ్ళు పిల్లల్ని కన్న తర్వాత ఫిజికలీ చాలా వీక్ అయిపోతారు. తర్వాత పిల్లల్ని పెంచడం మెంటలీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రెజర్ ఎక్కువైపోతుంది. సో పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడం, భర్త కూడా ఇదేం నార్మల్ విషయమే కదా, ఎందుకంత డిప్రెస్ అవ్వడం అనడంతో వాళ్ళు చాలా కృంగిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు. అదేవిధంగా ఫైనాన్షియల్గా భర్త మీద డిపెండ్ అవ్వాలి, లేదా జాబ్కి వెళ్ళలేం, పిల్లల్ని చూసుకుంటూ కూర్చోవాలి అని వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా డిప్రెస్ అయిపోతారు. ఇంకా హెల్త్ కూడా వీక్ అవ్వడంతో వాళ్ళు స్పిరిచువల్గా కూడా మెడిటేషన్ చేసే అంత టైం ఉండకపోవడంతో వాళ్ళు స్పిరిచువల్గా, మెంటలీ, ఫిజికలీ అన్నిటి పరంగా జీరో అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఉమెన్స్ ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళకి రిలేషన్షిప్ వైజ్ ఎవరు అర్థం చేసుకునేవారు లేరు అని ఇంకా కృంగిపోతూ ఉంటారు. సో అలాంటి ఉమెన్స్ అందరి కోసమే ఈ వీడియో. సో మీరు ఇప్పుడు జీరో అయిపోయినట్లే కంప్లీట్గా. మీరు జీరో నుండి హీరో ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అవును, మా జీవితం ఇప్పుడు జీరో అయిపోయింది, మరి ఎలా స్టార్ట్ చేయాలి అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయి. అవును, నా జీవితం నిజంగా జీరో అయిపోయినట్లే ఉంది. సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ఫర్దర్ నువ్వేం చేయాలో నీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సపోజ్ కొద్దిమందికి హస్బెండ్ సరిగా ఉండరు, మోసం చేస్తూ ఉంటారు, లేదా లవర్తో మోసపోయి ఉంటారు. ఈ బాధతో నా జీవితం ఇంతైనా అని ఏడ్చుకుంటూ హెల్త్ కూడా కోల్పోయి కృంగిపోతూ ఉంటారు. సో నేను బాధపడద్దు అని చెప్పను, ఫస్ట్ బాధపడు. ఎంత బాధపడాలంటే నీ బాధ అంతా వెళ్ళిపోయేదాకా బాధపడు, బట్ శూన్యంలోకి వెళ్ళిపోకు. ఆ బాధ 1 డేనా, లేదా 1 వీకా, 1 మంతా, లేదా ఇంకా ఎక్కువ అనుకుందాం 1 ఇయర్, అంతే. అంతకు మించి నువ్వు ఎక్కువ రోజులు బాధపడడానికి వీల్లేదు. సో నువ్వు ఒక డెసిషన్కి వచ్చేయాలి. సో ఈ 1 ఇయర్ బాధపడింది చాలు. ఇక 1 ఇయర్ తర్వాత నువ్వు జీరో నుండి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. జీరో అయ్యావు అని నిన్ను నువ్వు కోల్పోతే నిజంగా నిన్ను జీరోగానే గుర్తుపెట్టుకుంటుంది ఈ సమాజం. నువ్వు చనిపోయిన తర్వాత హీరో అనుకోవాలి తప్ప అతను నిజంగానే జీరో అందుకే చనిపోయాడని మాత్రం అనుకోకూడదు. హీరో అయ్యే నువ్వు చనిపో. నీ లాస్ట్ మినిట్ నువ్వేంటో ఈ సమాజానికి చెప్పే చనిపోవాలి. లేదంటే బ్రతకడం కోసం మాత్రమే అయినా బ్రతుకు. నువ్వేమీ సాధించాల్సిన పనిలా బ్రతకాలి, అంతే. ఆ బ్రతుకు కోసమే బ్రతుకు. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే నువ్వు ట్రై చేస్తూనే ఉండు. ఎక్కడి నుండి అంటే మళ్ళీ జీరో నుండే స్టార్ట్ చేస్తూ ఉండు. నువ్వు బాధపడుతూ కూర్చుంటే సమాజం నీ వైపు అస్సలు చూడదు. నువ్వు హ్యాపీగా మళ్ళీ తిరిగి లేస్తేనే నిన్ను చూస్తుంది. ఇది కంప్లీట్గా నీ లైఫ్ మాత్రమే. సో నీ కష్టాల కోసం నువ్వే పోరాడాలి. నీకు నచ్చిన వ్యక్తులను నువ్వే వదిలేసుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి. నీ లైఫ్ని నువ్వు స్టార్ట్ చేయడానికి నేను హెల్ప్ఫుల్గా ఉంటాను, అంతే. సో నీకు ఒక వేని నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో లైఫ్ని జీరో నుండి ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.